ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళ గురించి ఈ స్టోరీ వింటే మాత్రం అర్థమవుతుంది. అందరికీ నమస్కారం. మీరు ప్రశ్నలు సవరించుకుంటున్నారు, కానీ నేను మాత్రం ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం గురించి చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను. చిన్న ఉదాహరణ చెబుతాను నాకు తెలిసి. భర్తకు భార్య సుమారు వయసు తేడా వచ్చి 4 నుంచి 7 ఏళ్ల దాకా ఉంటుంది. అబ్బాయికి చిన్న వయసులోనే పెళ్లి చేసేస్తున్నారు. 21 సంవత్సరానికి వేసుకుందాం అనుకోండి. చాలా విషయాలు తెలివి ఆ వయసులో. ఎందుకంటే ఆడపిల్లలకు అక్షలు ఎక్కువ అయితే చదువు లేదా ఇల్లు. కానీ అబ్బాయిలు అలా కాదు. వాళ్ళకి అమ్మాయిలతో పోలిస్తే చాలా ఎక్కువ విషయాలు తెలుసు. వాళ్ళకి స్వాతంత్రంలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఏం కాదంటారా? సరే, కాదంటే మీ ఇష్టం. ఓకే. పెళ్ళి అయ్యే సమయానికి అబ్బాయికి 28 వేసుకుందాం వయసు. మీరు ఒకటి గమనించండి, అక్రమ సంబంధాలు అనేవి పెళ్ళి అయిన 6 లేక 7 ఏళ్ల తర్వాత మొదలవుతాయి. 21 ఏళ్ల అమ్మాయి 28 ఏళ్ల అబ్బాయితో పెళ్ళి అయ్యింది అనుకోండి. ఎగ్జాంపుల్, అబ్బాయి మంచి వయసులో ఉన్నాడు. దాదాపు 6 లేక 7 సంవత్సరాలు వైవాహిక జీవితాన్ని బాగా అనుభవించి, పిల్లల్ని వల్ల బాధ్యతలు పెరిగి, పని మీద భవిష్యత్తు మీద ఆలోచన వచ్చినప్పుడు బాగా కష్టపడతారు. అది మగవారి గురించి అయితే, ఆడవాళ్ళకి 21 ఏజ్, 6 లేక 7 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. పిల్లలు ఇంటి పనులు చేసుకుంటూ వాళ్ళకి అదే సరిపోతుంది, అంతే కదా. కానీ ఆ భార్యకి వయసు 28 అని గుర్తు రాదు ఎవరికి. భర్త అంటే పెళ్లికి ముందు స్వాతంత్రంగా బాగా అనుభవించి 28 ఏళ్ల పెళ్లి చేసుకుని 30 లేక 36 వచ్చేసరికి ఇంట్లో ఓపికతో పనిలో పడి భార్య తను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత హుషారుగా ఉన్నావో, ఆ వయసుకు వచ్చిందని అప్పట్లో మనకి ఎన్ని కోరికలున్నాయో ఇప్పుడు ఆమెకి అలా ఉంటుందని తనకంటూ కొంచెం సమయం కేటాయించాలని ఆలోచించారు. ఆ సమయంలో భర్త ప్రేమకి ఆదరణ కరువై అక్రమ సంబంధాలకు దారితీస్తుంది. నేను తప్పుగా చెప్పానా? పెళ్ళి, పిల్లలు, ఇంటి పనులు ఉన్నాయని ఆడవారు వారి కోరికలు చంపేసుకోవాలా? ఎవరు చంపుకోమన్నారండి? భర్తకి చెప్పొచ్చుగా అని మీరు అడగొచ్చు. భర్త రోజంతా పనిచేసి బిక్కుమొహం వేసుకొని ఇంటికి వచ్చి 2 ముద్దలు తిని బజ్జుంటే ఇంకేం చెయ్యాలి? కొంతమంది నిగ్రహించుకుంటారు. కొంతమందికి ఏకాంతం పెరిగి భర్త ప్రేమ పూర్తిగా కరువైనప్పుడు అడ్డదారి పడతారు. నేను చెప్పినది అక్షరాల నిజం. అయితే మీరు నా సమాధానం తప్పకుండా ఒప్పుకోవాలని నేను అనను, కానీ అర్థం చేసుకోవాలి. ఈ స్టోరీ మీరు అర్థం చేసుకుంటారు అని నేను భావిస్తున్నాను. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.